గుడ్ ఈవినింగ్. కుంభమేళాకి అయితే దగ్గరలో ఉన్నాము. సో ఇప్పుడు కుంభమేళా దగ్గరికి వచ్చేసామండి. సో వాళ్ళు స్టార్టింగ్ డేస్ కాబట్టి అంత రష్ ఎక్కువ లేదని చెప్తున్నారు. సో కమింగ్ సూన్ అండ్ డేస్ అయితే చాలా రష్ ఉంటుందని చెప్తున్నారండి. యాక్చువల్గా అయితే ఇక్కడ ఘాట్స్ వరకు మేము బైక్ మీద వచ్చాము. 8 కిలోమీటర్స్కి ముందే 4-వీలర్ వెహికల్స్ అలో చేయడం మానేశారు. అండ్ ఇప్పుడైతే మేము ఇక్కడికి బైక్ మీద వచ్చాము. అండ్ ఇక్కడైతే యాక్చువల్గా స్నానాలు చేసుకోవచ్చు ఘాట్స్ దగ్గర. బట్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే త్రివేణి సంగమం దగ్గర అయితే ఇంకా బాగుంటుంది మేడం అని చెప్తున్నారు. సో త్రివేణి సంగమం దగ్గర సో ఇప్పుడు మేము స్నానాలు చేయడానికి వెళ్తున్నామండి కుంభమేళాలో. సో ఇదండి కుంభమేళా ఏర్పాట్లు, చాలా బాగుందండి. సో మీరు కూడా ఎవరైనా రావాలనుకుంటే సో కుంభమేళాకి రావచ్చు. థ్యాంక్ యూ ఆల్. సో చూడండి ఎంతమంది ఉన్నారు. సో ఇప్పుడు మేము నడుస్తున్న రూట్ ఏదైతే ఉందో, రోడ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా టెంపరీగా అరేంజ్ చేసిందంటండి. సో దీని వాటర్ పైన ట్యూబ్స్ వేశారు, పెద్ద పెద్ద ట్యూబ్స్ వేసేసి దానిపైన ఇలా టెంపరీగా రోడ్డు వేయడం జరిగింది. సో ఇంకా కూడా ఇలా రోడ్డు గురించి పనులు ఏర్పాట్లు అయితే జరుగుతూనే ఉన్నాయి ఇక్కడ. సో మేము బోట్ తీసుకుంటున్నామండి త్రివేణి సంగమం దగ్గరికి వెళ్ళడానికి. సో బోట్లో వెళ్ళి సో అక్కడ స్నానాలు చేయడానికి అరేంజ్మెంట్స్ కూడా ఉన్నాయంట. సో బోట్లో అయితే ఎక్కుతున్నాము, చూద్దాం.